హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో ఏంటంటే, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళల్లో రెండు రకాలు ఉంటారు. బట్ మీరు తెలుసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ మీరు ఏ రకం అనేది కొంచెం పక్కన పెట్టేసినా కూడాను, మీతో ఉంటున్న వాళ్ళు ఎలాంటి రకం అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఏంటంటే, జస్ట్ ఎవరినైనా ఇష్టపడినా కూడా వాళ్ళల్లో టూ డిఫరెంట్ టైప్స్ ఉంటారు అనమాట డెఫినెట్లీ. బట్ ఏంటి అంటే, మీరు ఇష్టపడే అబ్బాయి కానీ, అమ్మాయి కానీ, ఎవరైనా కానీ ఈ రెండిట్లో ఏ రకం అనేది మీరే చివరి వరకు చూసి నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు కూడా ఒక క్లారిటీ అయితే డెఫినెట్లీ ఈ వీడియో చూసిన తర్వాత వస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ పర్ఫెక్ట్ రిలేషన్లో ఉన్నారా, లేకపోతే ఒక ఫేక్ రిలేషన్లో ఉన్నారా, సో నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి రియాలిటీగా ఉందా లేదా, లేదా నన్ను ప్రేమిస్తున్న అబ్బాయి జెన్యున్గా ఉన్నారా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది 100% ఈ వీడియో ద్వారా. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. అండ్ నార్మల్గా ఫస్ట్ రకం ఏంటి అంటే, నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే, సో నీకు నేనున్నాను అని చెప్పేవాళ్ళు ఉంటారు. అది ఫస్ట్ రకంలో అనమాట. అంటే ఎలా ఉంటారు అంటే, నేను చెప్తాను సమ్ కన్వర్జేషన్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. సో నిజంగా నేను హానెస్ట్గా ఎవరు ఇష్టపడినా కూడాను, వాళ్ళు నిన్నెంత ఇష్టపడతారో నీ ప్రాబ్లమ్స్ని కూడా అంతే సీరియస్గా తీసుకుంటారు అనమాట. అంటే నువ్వు బాధపడుతున్నావు అంటే, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఏ కారణం వల్ల బాధపడుతున్నావు, అసలు నీ ప్రాబ్లం ఏంటి, నీ ప్రాబ్లమ్ని నా వంతుగా నేను ఎలా సాల్వ్ చేయగలను అనేది మెయిన్గా ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. నేను కేవలం ఇది అమ్మాయిలే అబ్బాయిలు అని చెప్పట్లేదు, అర్థం చేసుకోండి. ఎలా ఉంటారు అంటే, ప్రతి సెకండ్ కాకపోయినా, ప్రతి నిమిషం కాకపోయినా కూడాను, ప్రతి గంటకి వాళ్ళకి మీరు గుర్తొస్తూనే ఉంటారు అనమాట. ఈరోజు ఏం చేస్తున్నావు, ఈరోజు వర్క్స్ ఏంటి, తిన్నావా, సో ఇలా మీ హెల్త్ అప్డేట్స్ అన్నీ కనుక్కుంటూ ఉంటారు. అండ్ దాంతో పాటుగా ఎలా అంటే, మీరు ఏదైనా ఎమోషనల్ అయిపోయినా కూడాను ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటారనమాట. సో అదొక బాండింగ్, అది మనం చెప్తే వచ్చేది కానే కాదు. హానెస్ట్గా ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు ఎవరు ఏడ్చినా కూడా అది అవతల వాళ్ళు ఈజీగా తీసుకోలేరు అనమాట. ఒక గర్ల్ ఫ్రెండ్ ఏడుస్తుంది అంటే బాయ్ ఫ్రెండ్కి ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ హార్ట్కి వీళ్ళు కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి. సో అలాగే మీరు ఏదన్నా మాట్లాడుకుంటున్నప్పుడు, లేదా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు, లేదా దాన్ని సాల్వ్ చేసుకున్న మూమెంట్లో కానీ, సో మీరు ఏడుస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఏడుస్తున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. ఇది ప్యూర్ హానెస్ట్ లవ్ అని మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటి అంటే, మీరు ఏం చేసినా వాళ్ళు భరిస్తారు అనమాట. ఇష్టం ఉన్న దగ్గరే భరించడం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేరు కాబట్టి. ఒకటే గుర్తుపెట్టుకోండి, వదిలేసుకోవాలి అనుకున్న వాళ్ళు కారణాలు వెతుక్కుంటారు. ఎక్కడ ఒక చిన్న పాయింట్ అయినా దొరికిద్దా, ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని ట్రై చేస్తూ ఉంటారు. కానీ మీతోనే జీవితం అని బ్రతికే వాళ్ళు మాత్రం 100 కారణాలున్నా, 100 తప్పులున్నా కూడాను, సో ఏదో ఒక రకంగా తనతో కలవాలి, తనతో మాట్లాడుకోవాలి, తనతో లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి అనే థాట్లోనే ఉంటారు అనమాట. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయా లేదా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మిమ్మల్ని హానెస్ట్గా, సో ఎలా అంటే, సో నువ్వు నా సొంతం అండ్ నీకే ప్రాబ్లం వచ్చినా అది నా ప్రాబ్లం, సో లైఫ్ లాంగ్ నేను నీతో కలిసే ఉంటాను సో అని చెప్పటం మాత్రమే కాదు, అది వాళ్ళ బిహేవియర్లో కూడా మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో మీరు చాలా హానెస్ట్ లవ్లో ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇది ఫస్ట్ రకం, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అంటే వాళ్ళు ఎవరినైనా ఇష్టపడితే చాలా హానెస్ట్గా ఉంటారు, జీవితాంతం ఉంటారు అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత పెద్ద పీక్ స్టేజ్కి వెళ్ళే గొడవ వచ్చినా కూడాను మిమ్మల్ని అస్సలు వదులుకోలేరు, వదులుకొని ఉండలేరు కూడా అనమాట. సో అది ఫస్ట్ రకం అనమాట. అండ్ సెకండ్ రకం గురించి ఇప్పుడు మాట్లాడతాం. ఈ సెకండ్ రకం వాళ్ళు ఎలా ఉంటారు అంటే, నువ్వు ఎలా అయినా చావు, నీ ఏడుపు నువ్వు ఏడు, బట్ నాకు కావాల్సింది నాకు ఇవ్వు అన్నట్టుగా మాట్లాడతారు. అంటే చాలా చాలా సెల్ఫిష్గా ఉంటారు అనమాట. అండ్ మీరు ఎప్పుడైనా ఫోన్లు చేసినా కూడాను వాళ్ళు వెంటనే కనెక్ట్ అవ్వరు. అండ్ వాళ్ళకి ఎప్పుడైతే మీ పైన ఇష్టమో, ఫీలింగో, లేకపోతే వేరే ఏదో అట్రాక్షనో వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. బట్ మీ ఫీలింగ్స్కి, మీ ఎమోషన్స్కి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వరు అనమాట. ఇది సెకండ్ రకంలో మెయిన్గా పాయింట్ ఇది. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, అస్తమానం మిమ్మల్ని అరుస్తూ ఉంటారు అనమాట. సో ఎక్కువగా మీతో ప్రతి చిన్న దానికి ఆర్గ్యుమెంట్స్ చేసి అరవటం, పెద్ద పెద్దగా అరవటం, కొంతమంది బూతులు మాట్లాడటం, లేదా ఇంకొంతమంది కొట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అనమాట. శాడిజం లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు.
మేబీ మీ లైఫ్‌లో మీ పార్ట్నర్ అమ్మాయైనా కావచ్చు. కేవలం నేను అబ్బాయిలు ఇలా చేస్తారేమో అని నేను చెప్పట్లేదు. అమ్మాయిలు చేసినా కూడాను ఖచ్చితంగా వాళ్ళొక ఫేక్ పర్సన్ అనేది మీకక్కడ తెలిసిపోవాలి అనమాట. ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా ఏంటంటే సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో, ఎప్పుడైనా ఒక పర్సన్‌కి ఏదైనా కొంచెం డౌటొచ్చి ఏదైనా అడిగినప్పుడు చాలా తడబడిపోతూ ఉంటారు. లేదా దాన్ని తప్పించుకోవడానికి వేరే ఏదో కవర్ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట. ఒక పర్సన్ మనం ఒక క్వెషన్ వేసినప్పుడు వాళ్ళు మనకి హానెస్ట్‌గా రిప్లై చేస్తున్నారా? లేకపోతే కొంచెం కంగారు పడుతున్నారా? భయపడుతున్నారా? లేకపోతే ఆ వర్డ్‌ని పక్కన పెట్టేసి ఇంకేదో డైవర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారా అనేది తెలుసుకోవడం అంత కష్టమైతే ఏం కాదు. సో, మీ పర్సన్ కూడా అలా బిహేవ్ చేస్తున్నారా? ఏది క్లారిటీ ఇవ్వకుండా సో, నేను ఇలాగే మాట్లాడతాను, ఇలానే చేస్తాను అన్నట్లుగా బిహేవ్ చేయటం కావచ్చు. ఇంకొకటేంటి అంటే చిన్న చిన్న కారణాలకు కూడా చాలామంది అవాయిడ్ చేయటం కానీ, లేకపోతే వదిలేసుకోవటం కానీ, లేదా బ్లాక్ చేసేసుకోవటం కానీ, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. మేబీ మీ పర్సన్ కూడా ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నట్లయితే మాత్రం వాళ్ళతో అంత పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్ అయితే ముందుకు వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని లైట్ తీసుకుంటున్నారు వాళ్ళు. జీవితాన్ని లైట్ తీసుకుంటారు. దాంతో పాటు లవ్‌ని కూడా యాజ్ ఇట్ ఈస్‌గా లైట్ తీసుకుంటారు వాళ్ళు. అంత సిన్సియర్‌గా ప్రాణం పెట్టే టైప్ అయితే వాళ్ళు కానే కాదు అనమాట. ఎప్పుడైతే అంటే ఎలా అంటే సో, ఉన్నా పర్లేదు, నువ్వు లేకపోయినా నాకు పర్లేదు. నేను ఎలా అయినా బతికేస్తాను అనే ఫీలింగ్ ఒక పర్సన్‌కొచ్చేసిన తర్వాత సో, మీరేం చేసినా అది ఉపయోగం ఉండదనమాట. మీరు బ్రతిమిలాడుకొని ఎంత చేసినా కూడా అది వేస్ట్ ఆఫ్ టైమ్ అవుతుందే కానీ ఏముండదు. వన్స్ ఒక పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయటం స్టార్ట్ చేయటం కానీ, లేకపోతే మాట్లాడటం తగ్గించడం కానీ, లేదా మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టడం కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు సో, ఇంక వాళ్ళని మీరే అర్థం చేసుకోవాలనమాట. ఈ పర్సన్ మెంటాలిటీ ఇది. సో, ఈ పర్సన్ మనకి కరెక్ట్ కాదు. సో, దీనితో ఉన్న మన లైఫ్ అంత హ్యాపీగా మూవ్ అవ్వదు. ఈ పర్సన్ ఏదో ఒక రోజు మనల్ని వదిలేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ ఆప్షన్ వాళ్ళు చూసేసుకొని అనేది క్లారిటీ తెచ్చుకోండి. మేబీ ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్‌తో మీరు రిలేషన్‌లో ఉంటున్నట్లయితే నేను చెప్తున్నాను అని. ఇక మీ ఎమోషన్స్‌కైతే అసలు వాల్యూ కూడా ఇవ్వరనమాట. నేను ఫస్ట్ ఆప్షన్‌లో చెప్పాను. మీ ఎమోషన్స్‌కి 100% వాల్యూ ఇస్తారు. మీరు ఎమోషనల్ అయితే వాళ్ళు కూడా ఏడుస్తారు అని. బట్ ఈ సెకండ్ కేటగిరీలోకి వచ్చేటప్పటికి అంతా టోటల్ ఆపోజిట్‌గా జరుగుతుంది అనమాట. మీరు ఏడ్చినా వాళ్ళకి అవసరం లేదు. మీరు చావు బతుకుల మధ్య ఉన్నా కూడా వాళ్ళకి అవసరం లేదన్నట్టుగా ఉంటారు. ఈ ఫేక్ మెంటాలిటీ ఉన్నవాళ్ళనమాట. వాళ్ళు ఇంక అంతే ఇంక వాళ్ళ బిహేవియర్ అదే అనమాట. వాళ్ళకి హార్ట్ ఉండదు. సో, ఏదో టైమ్ పాస్ చేసామా, లేకపోతే కొద్ది రోజులు అవసరానికి యూజ్ చేసుకున్నామా అన్నట్టుగా ఉంటారు అనమాట. అంతేగాని అంత ప్రాపర్‌గా ఒక క్లారిటీ అనేది వాళ్ళకుండదు. లైఫ్ గురించి గూడా, ఫ్యూచర్ గురించి గూడా ఏం డిస్కషన్ చెయ్యరు. మీరు కావాలంటే గమనించండి. మీరెప్పుడైనా మ్యారేజల్ ప్రపోజల్స్ ఇలాంటివి చూడండి. మేబీ ఎవరైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లయితే అంతవరకు ఎంత ప్రేమగా ఉంటారో వన్స్ మ్యారేజ్ టాపిక్ తీసుకురాగానే దాన్ని డైవర్ట్ చేయటం కానీ, లేపోతే మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేయటం కానీ స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి క్వాలిటీ ఎవరిలో అయినా కనిపిస్తుందంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఏదో రోజు మీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారనమాట. సో, ఖచ్చితంగా అలాంటి వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ చూసారు గదా! మీరు ఇష్టపడుతున్న వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారు? జెన్యూన్‌గా ఉంటున్నారా? హానెస్ట్‌గా ఉంటున్నారా? సిన్సియర్‌గా లవ్ చేస్తున్నారా? లేకపోతే ఫేక్ మెంటాలిటీతో ఉన్నారా మీతో అనేది క్లియర్‌గా ఈ 2 ఆప్షన్స్‌లో మీకు తెలిసిపోయిందని నేను అనుకుంటున్నాను. మరి మీరు పర్ఫెక్ట్ రిలేషన్‌లో ఉన్నారా? లేకపోతే ఒక చీటింగ్ రిలేషన్‌లో ఉన్నారా? అనేదైతే మీకు క్లారిటీ వస్తే డెఫినెట్‌లీ నాకు కామెంట్ చేయండి. నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంక ఇలాంటి మంచి కంటెంట్ మీకు ఇంకా కావాలి మోర్ వీడియోస్ అంటే డెఫినెట్‌లీ కూడా చెప్పండి నాకు. మాక్సిమం మీకు ఎలా చెప్తే కన్వే అవుతుంది, మీకు ఎలా మోటివేట్ చేయాలి అనే దాని మీదే నేను కంటెంట్ ఇవ్వటానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాగే ఇస్తూ ఉండండి. ఇంకా చాలా మంచి వీడియోస్ నేను చేయడానికైతే ఎప్పుడూ రెడీగానే ఉంటాను. మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఉండాలని నేను ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఐ థింక్ ఏదైనా పర్సనల్‌గా ఏమన్నా షేర్ చేసుకోవాలి, ఏమన్నా ఒక ప్రాబ్లమ్‌కి ఏదైనా ఒక చిన్న సొల్యూషన్ ఏమైనా దొరుకుతుంది అనే హోప్ ఉన్నవాళ్ళు కానీ ఖచ్చితంగా నా ఇన్‌స్టాని ఫాలో అవ్వండి. నాకు డీఎం చేయండి.